అక్కడ టీడీపీ ఎమ్మెల్యే దెబ్బకు వైసీపీ లీడర్ హడలిపోతున్నాడట. జగన్ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను బయటకు లాగుతున్న ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడట. మాజీ ఎమ్మెల్యే బాగోతాన్ని బట్టబయలు చేస్తుండటంతో వైసీపీ క్యాడర్ ఇప్పటికే చెల్లా చెదురయ్యారట. కొందరు పొలిటికల్ గా పూర్తి సైలెంట్ అవ్వగా మరికొందరు కండువా మార్చేసే పనిలో పడ్డారట. అసలు ఆ నియోజకవర్గంలో వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తానంటున్న ఎమ్మెల్యే ఇప్పటికే తన తడాకా చూపిస్తున్నారా? ఇంతకు ఏదా నియోజకవర్గం, ఎవరా లీడర్స్? పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్యే జోగారావు మధ్య వైరం ముదిరి పాకాన పడుతుంది. ఇద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. పార్వతీపురం ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఎవరూ రెండవసారి గెలవలేదు. ఇక్కడ ప్రజలు ఒక్కసారి మాత్రమే ఎవరినైనా గెలిపిస్తారు. ఇది పార్వతీపురంలో ప్రజలు ఇచ్చే విలక్షణ తీర్పు. ప్రస్తుత ఎమ్మెల్యే విజయ్ చంద్ర కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం, అభివృద్ధిపై ఫోకస్ చేస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జోగారావు అవినీతికి కేరాఫ్ అని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు విజయ్ చంద్ర. తనదైన శైలిలో ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. గెలిచిన తర్వాత తాను చేసిన ఆరోపణలను రుజువు చేస్తూ మాజీ ఎమ్మెల్యేకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారట. ఇక పార్వతీపురంలో విలక్షణ నేత జోగారావు కూడా ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఏడాది కాలంలోనే ఎమ్మెల్యే అవకతవకలకు పాల్పడ్డారని విమర్శలు చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే అనుచరులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ ఇరకాటంలో పెట్టే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాత్రం తనదైన శైలిలో ఎవరినీ లెక్క చేయకుండా కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతున్నారు. ఎమ్మెల్యే విజయ్ మంచి ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. నియోజకవర్గంలో పట్టు సాధించాలనే తరహాలో ముందుకు వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జోగారావు వర్గం నుండి, అలాగే వైసీపీ నుండి భారీగా చేరికలను ప్రోత్సహించారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురంలో వైసీపీని లేకుండా చేయాలి అనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర. ఆ క్రమంలో ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయ్యారట. విజయ్ చంద్ర గెలిచాక ఆరంభం నుండి దూకుడుగా వెళ్లి మాజీ ఎమ్మెల్యే అవినీతిని ఎండగడుతూ భూ ఆక్రమణలు ఒక్కొక్కటి బయటకు లాగి మాజీ ఎమ్మెల్యేకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారట. పేద ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఎన్ని విమర్శలు ఎదురైనా సరే బోనెల విజయ్ వెనక్కు తగ్గడం లేదు. స్వతహాగా బోనెల విజయ్ ఓ ఎన్ఆర్ఐ. విదేశాల్లో లక్షల జీతాలొచ్చే మంచి ఉద్యోగం వదిలి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. నియోజకవర్గంలో పట్టు సాధించాలి అనే తరహాలో ముందుకు వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్గం నుండి, అలాగే వైసీపీ నుండి భారీగా చేరికలను ప్రోత్సహిస్తున్న టీడీపీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. అసలు పార్వతీపురంలో వైసీపీ అనే పార్టీనే లేకుండా చేయాలి అనే రీతిలో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే విజయ్ దూకుడు ఇలాగే కొనసాగితే ఇక పార్వతీపురంలో వైసీపీ అన్నదే కానరాకుండా పోతుందనే భావనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా ఎమ్మెల్యే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. బోనెల విజయ్ అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు. విదేశాల్లో 100 కోట్ల సంపాదించే అవకాశాన్ని వదిలే ప్రజల కోసం వచ్చిన మనిషి. ఆయన విదేశాల్లో ఉన్నప్పటి నుంచే ప్రజాసేవలో తరిస్తున్నారు. సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విస్తృత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అంతేకాదు, నిరుపేదలకు విద్య, వైద్యం లాంటి అనేక విషయాల్లో ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఏ రోజూ పబ్లిసిటీ చేసుకోలేదు.
ప్రజల కోసం నిత్యం పరితపించే గుణమే ఆయన్ను రాజకీయాల్లో ఎదిగేలా చేసిందని లోకల్గా వినిపించే టాక్. అటు మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే అనేక అవకతవకలను బయటపెట్టిన బోనెల విజయ్ మున్ముందు ఇంకెన్ని వెలికి తీస్తారో అని ప్రత్యర్థి వర్గం హడలిపోతుందట. మరి వైసీపీని పార్వతీపురం నియోజకవర్గంలో పూర్తిగా భూస్థాపితం చేస్తానంటున్న బోనెల విజయ్ తన టార్గెట్ను రీచ్ అవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.